Hi everyone, this is Mallesh Chebrolu, founder and director of Mr. World Solutions Private Limited. ఈ రోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఎంతో మెంబర్స్కి బిజినెస్ చేయాలని ఉంటుంది. ఐదర్ పార్ట్ టైంగా కావచ్చు, ఫుల్ టైంగా కావచ్చు. మనం ఒక బిజినెస్ చేసి సంపాదించాలి, ఒక బిగ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయాలి అనే పాయింట్లో అందరికీ వాళ్ళకి ఒక డ్రీమ్స్ ఉంటాయి. కానీ అసలు ఏ విధంగా మనం మొదలు పెట్టాలి, ఓకేనా? మరి బిజినెస్ అంటే ఏ బిజినెస్ చేస్తే మనం సక్సెస్ అవుతాం, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండింగ్ ప్రకారం ఎలా మనం ముందుకెళ్ళి సక్సెస్ సాధించాలి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కంటెంట్ కనుక నచ్చినట్లయితే అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక మన టాపిక్లోకి వెళ్తే మన యొక్క మిస్టర్ వరల్డ్ కంపెనీ అనేది ఈరోజు మార్కెట్లో సక్సెస్ఫుల్ బిజినెస్కి ఒక రూపంగా ఈరోజు ముందుకెళ్తుంది. అదేవిధంగా ఒక జనరలైజ్డ్గా ఒక బిజినెస్ అంటే ఏముంటుంది అనేది అయితే ఒకసారి ఇప్పుడు చూద్దాం. బయట అసలు మనం ఓన్గా బిజినెస్ పెట్టుకుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిస్టర్ వరల్డ్లో మీరు బిజినెస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు ఒకసారి మనం చూద్దాం. ఓన్ బిజినెస్ పెట్టుకుంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్గా బిగ్ ఇన్వెస్ట్మెంట్. మనకు ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి ఓన్గా మనం బిజినెస్ చేయాలంటే. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టి తర్వాత ఏం చేయాలి, స్టాక్ తేవాలి, స్టాక్ మెయింటెనెన్స్ ఉండాలి, అంతే కదండి. మనం ఒక్కసారి స్టాక్ తెచ్చుకుంటే అవ్వాలి కదా. బిజినెస్ అంటే రిపీటెడ్గా స్టాక్ తేవాలి, ఓకేనా? అండ్ ఒక చిన్న బిగ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తే ఒక చిన్న టీ స్టాల్ పెట్టడానికి ఈరోజు 2-3 లక్షలు అవుతుంది, ఓకేనా? అండ్ ఒక రెస్టారెంట్ పెట్టాలంటే 10 to 15 lakhs అవుతుంది. అంటే ఒక మినిమం ఒక 1 or 2 lakh లేనిది ఏ చిన్న బిజినెస్ పానీపూరి బండి పెట్టాలన్నా కూడా మినిమం అమౌంట్ అనేది అవుతుంది. దానితో పాటుగా బిజినెస్ సెటప్ అనేది మీరు ఒకటే ఏర్పాటు చేసుకోవాలి బిజినెస్ చేయాలి అని అంటే. దాంతో పాటుగా ఎంప్లాయీస్, అందులో వర్క్ చేసే వాళ్ళందరికీ శాలరీస్, అంటే మీకు ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా వాళ్ళకైతే టైం టు టైం శాలరీస్ అనేది పే చేయాలి. అంటే లిమిటెడ్ ప్లేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక ఏరియాలో బిజినెస్ పెట్టారు, ఆ ఏరియా చుట్టుపక్కల మాత్రమే బిజినెస్ చేయగలరు, అంతేగాని హైదరాబాద్లో బిజినెస్ పెట్టి బెంగళూరులో బిజినెస్ చేయలేరు కదా, ఓకేనా? అంటే ఒక లిమిటెడ్ ప్లేస్కే పరిమితం. దట్ టు కాంపిటీషన్. మీరు ఒక ఏరియాలో ఒక బిజినెస్ పెట్టారు, మీ ఎదురుంగు మీరు ఒక 10 లక్షలు పెడితే ఇంకొకరు 50 లక్షలు పెట్టి పెద్ద రెస్టారెంట్ వచ్చింది. మీరు చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడితే మీ ఎదురుంగు పెద్ద చైనీస్ రెస్టారెంట్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, ఓకేనా? అంటే హెవీ కాంపిటీషన్ అనేది ఈరోజు మార్కెట్లో ఉంది. ఒకళ్ళు సక్సెస్ అయ్యారు అని అంటే దాని పక్కనే 10 బిజినెస్ వచ్చి పెడుతున్నారు. అదేవిధంగా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాలి. ఎందుకు? మన టైం అనేది క్వాలిటీ టైం స్పెండ్ చేయకపోతే అక్కడ బిజినెస్ అనేది రన్ కాదు. అండ్ ఓన్ రిస్క్, ప్రతిదీ కూడా మనమే రిస్క్ తీసుకోవాలి, ఓకేనా? అండ్ యాక్టివ్ ఇన్కమ్, మనం ఉండి పని చేస్తేనే కానీ అక్కడ బిజినెస్ అనేది రన్ అవ్వదు, ఓకేనా? ఎందుకనంటే ఒకరిని నమ్మి అక్కడ రన్ చేస్తూ ఎంప్లాయీస్ని శాలరీస్ పెట్టి వర్క్ చేయాలి అని అంటే మనకు ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. అంటే మనం లేకుండా అక్కడ వర్క్ అనేది జరగదు. ఓకే, మరి ఇవన్నీ నేను రిస్క్ బేర్ చేస్తాను సార్, నేను మొత్తం ఎన్ని పెట్టుకుంటాను, ఓన్గా బిజినెస్ పెడతానంటే ఫైనల్గా ఏం చేయాలండి? ఎంత పెద్ద బిజినెస్ పెట్టినా మనం ఫైనల్గా ఏం చేయాలి? కస్టమర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా? కస్టమర్స్ని మీరే తెచ్చుకోవాలి, ఓకే? మనకి డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్ని బట్టి మన కస్టమర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా తెచ్చుకుంటాం. ఇన్ని రిస్కులు ఫేస్ చేసుకుంటూ ఇది చేసే వాళ్ళు ఉన్నారు సార్. బట్ ఏంటంటే ఓన్లీ ఇందులో 5% పర్సన్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఎందుకనంటే బిజినెస్ నాలెడ్జ్ లేకుండా కనుక దిగితే పెట్టిన డబ్బులు అనేది లాస్ అవుతుంది, ఓకేనా? అండ్ మనకు ఒక గైడెన్స్ లేకుండా, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా దిగితే చాలా లాస్ అనేది వస్తుంది మనకి. అయితే మరి మన మిస్టర్ వరల్డ్ ఇచ్చిన మిస్టర్ ఫ్రాంచైజెస్ లో మనకి ఏ విధంగా ప్రాఫిట్స్ వస్తాయి అంటే, ఇక్కడ మీకు పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అనేది అవసరం లేదండి, ఓకేనా? పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అనేది అవసరం. జస్ట్ సీడ్ క్యాపిటల్ అంటే ఏంది? అట్లీస్ట్ మనం ఒక విత్తనం వేయకుండా మొక్క అయితే రాదు, అలా ఒక చిన్న సీడ్ క్యాపిటల్, చిన్న అమౌంటే ఉంటుంది. దట్ స్టాక్ మెయింటెనెన్స్, మీరు ఎటువంటి స్టాక్ ని కంపెనీలో ఇక్కడ మీరు మెయింటైన్ చేయాల్సిన పని లేదు. అండ్ బిజినెస్ సెటప్, దీనికోసం మీరు ఆఫీసులు పెట్టాల్సిన పని లేదండి, మా కంపెనీ ఆఫీసులు పెట్టుకుంటుంది, మా కంపెనీ సెటప్, స్టాక్ మెయింటెనెన్స్ అంతా కంపెనీ చూసుకుంటుంది. అండ్ మా ఎంప్లాయీస్ కానీ మీరు ఎంప్లాయీస్ని పెట్టి కానీ ఎవరికి శాలరీస్ ఇవ్వాల్సిన పని లేదు. అండ్ లిమిటెడ్ ప్లేస్ గా సార్, ఆల్ ఓవర్ ఇండియా ఎవరైతే మన యొక్క మిస్టర్ ఫ్రాంచైజెస్ లో భాగం అవుతారో వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ చేసుకోవచ్చు, ఓకేనా? లెస్ కాంపిటీషన్, అసలు కాంపిటీషన్ అనేది ఉండదు. ఎందుకు అని అంటే మీరు ఫర్దర్ గా చూస్తారు, ఒక జిల్లా ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఆ జిల్లాలో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వం మనం, ఓకేనా? ఈ విధంగా కాంపిటీషన్ అనేది జీరో కాంపిటీషన్ తోటి మన దాంట్లోకి రావచ్చు. అండ్ మోర్ టైం, మీ టైం ఎక్కడ మీరున్నా, సపోజ్ మీరు ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నారు, మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారు, లేదా ఏదైనా వెకేషన్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళినా మీకు జస్ట్ ఒక ఇంటర్నెట్ ఉండి ఒక ఫోన్ ఉంటే చాలు సార్, మీ బిజినెస్ని ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు.
అండ్ రిస్క్ అనేది 0% రిస్క్ సార్, 0% రిస్క్. ఎందుకు? మనది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన లైవ్లో మీ కళ్ళ ముందు కనిపిస్తున్న కంపెనీ, ఓకేనా. అండ్ మనం పెట్టేది కూడా జస్ట్ సీడ్ క్యాపిటల్, ఓకేనా. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు ఏం లేదు ఇక్కడ, కాబట్టి ఇక్కడ రిస్క్ అనేది లేదు. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ మనం చాలా కొటేషన్స్ లో వింటూ ఉంటాం, ఓకేనా. మనం నిద్రపోతున్నా కూడా డబ్బులు రావాలి అని చెప్పేసి. మరి నిద్రపోతున్నా డబ్బులు రావాలి అని అంటే ఏం చేయాలి? ప్యాసివ్గా ఎక్కడ వస్తుంది ఇన్కమ్, ఓకేనా సార్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. నేను ఒక సమ్ ఎక్స్ ఎంప్లాయ్ అనుకున్న కంపెనీలో, ఓకేనా. సో నాకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి శాలరీ, బాగుంది, అంతా బాగుంది. బై రోడ్ నేను ఏదో వెళ్తుంటే నాకేదో హ్యాపెన్ అయింది అంటే నా ఫ్లెష్, బ్లడ్, నా బ్రెయిన్, నా బాడీ ఆఫీస్లో ప్రజెంట్ అయ్యి ఉన్నంత వరకు నాకు శాలరీ పే చేశారు. ఇన్ కేస్ నాకు ఏదైనా అయింది అనుకుందాం, ఓకేనా. నేను ఇంటి దగ్గర కూర్చున్నా, రాలేని పరిస్థితి నాకు ఒకటి వచ్చింది. ఇలాంటి టైంలో నాకైతే శాలరీ పే చేయరు కదా, ఓకేనా. సో మరి నా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు ఏమైనా ఉపయోగపడుతుందనంటే ఓకే. సో ఇంకేదన్నా వర్క్ ఫ్రమ్ హోమో ఇంకోటి మన అదృష్టం బాగుంటే ఉపయోగపడుతుంది, ఓకేనా. అది సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఉపయోగపడుతుంది, రిమైనింగ్ వాళ్ళకైతే ఆ ఉపయోగం కూడా ఉండదు. అంటే ఇక్కడ మనకు అన్నీ బాగున్నంత వరకు మనకు డబ్బులు వస్తాయి. మనం లేకపోయినా, ఓకేనా, మనకి ఏదైనా జరిగినా, ఏదైనా డిసేబుల్ ఏదైనా ఉన్నా కూడా ప్యాసివ్ ఇన్కమ్ మన ఇంటికే డబ్బులు వచ్చే విధంగా ఏదైనా ఒక మార్గం ఉందంటే అది మన మిస్టర్ ఫ్రాంచైజెస్. అండ్ ఇక్కడ కస్టమర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇక్కడ మేబీ సార్ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, ఓకేనా. ఎందుకనంటే కస్టమర్స్ని మేము తీసుకొని వస్తాం, ఓకేనా. వాళ్ళకి ఇక్కడ బిజినెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు కూడా కస్టమర్స్ అంటే మీరు సాటిస్ఫై అయ్యి మన దాంట్లో ప్రొడక్ట్ సర్వీసెస్ అన్నీ బాగున్నాయని మీరు కస్టమర్స్ని తెచ్చుకుంటే మాకు హ్యాపీయే, ఓకేనా. మా హ్యాండ్కి మీ హ్యాండ్ కూడా తోరైతే త్వరగా మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది. అంతేగాని మ్యాండేటరీగా మీరే కస్టమర్స్ని తేవాలి, కస్టమర్స్కి అమ్మాలి, మీరు స్టాక్ కొనుక్కోవాలి, లక్షలు పెట్టుబడి పెట్టి చేయాలి అనేది ఇక్కడ ఏదీ లేదు సార్. జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ తోటి మన ఫ్రాంచైజ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకే. ఇప్పుడు జరగబోయే నెక్స్ట్ 10 minutes చాలా 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 క్లియర్గా వినండి సార్. మన ఫ్రాంచైజెస్లో అద్భుతమైన ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు, ఓకేనా. దాని గురించి ఇప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం మిస్టర్ ఫ్రాంచైజెస్లో భాగంగా ఆల్ ఓవర్ ఇండియా పిన్ కోడ్ ఫ్రాంచైజ్ ఇస్తున్నాం మనం. అదేవిధంగా మండల్ అండ్ డిస్ట్రిక్ట్, స్టేట్ మనకు నచ్చిన రీజనల్ ఫ్రాంచైజ్ అనేది మనం తీసుకొని ఇక్కడ బిజినెస్ అనేది మీరు ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఇవి టోటల్గా డిజిటల్ ఫ్రాంచైజెస్, ఓకేనా. సో ఇందులో మీకు ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అంటే సో దీని సిమిలర్గానే ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఏ విధంగా డబ్బులు వస్తుంది, ఓకేనా. నేనే, ఓకేనా, మల్లేష్ అనే వ్యక్తి ఒక ఖమ్మం జిల్లా తీసుకున్నా ఎగ్జాంపుల్గా. సో ఖమ్మం జిల్లా డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్నా. మరి నాకు ఏ విధంగా డబ్బులు వస్తాయి, ఎంత డబ్బులు వస్తాయి అనే పాయింట్ని ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఖమ్మం జిల్లా ఫ్రాంచైజ్ తీసుకున్నానండి. ఖమ్మం జిల్లా ఫ్రాంచైజ్ తీసుకున్న మల్లేష్ అనే వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 1 lakh పెట్టి, ఓకేనా, ఒక 1 lakh పెట్టి ఖమ్మం జిల్లా ఫ్రాంచైజ్ నేను కొనుక్కున్నా, ఓకే. ఇప్పుడు మీరు 1 lakh పెట్టి ఫ్రాంచైజ్ తీసుకునే కంపెనీ మీతోటి ఒక అగ్రిమెంట్ అండ్ ఎంఓఐ చేసుకుంటుందండి. మీకు ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి, ఎట్లా ఏంటనేది టోటల్గా కూడా మీరు కంపెనీ మన హెడ్ ఆఫీస్ కాడికి వచ్చేసి సో ఒక ఎంఓఐ అంటే ఒక సిగ్నేచర్ అగ్రిమెంట్ చేసుకుని సిగ్నేచర్ చేసి తీసుకోవాల్సి వస్తుందండి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ కూడా కావచ్చు, ఓకే. మరి ఈ విధంగా మనకి ఇప్పుడు డబ్బులు ఎట్లా వస్తుంది అని అంటే ఇక్కడ సో ఇప్పుడు నేను ఖమ్మం జిల్లాలో ఫ్రాంచైజ్ తీసుకున్నా. అయితే ఇప్పుడు మన కస్టమర్స్ అనేవాళ్ళు చెప్పాం కదండి, ఇప్పుడు మన కస్టమర్స్ ఆల్మోస్ట్ ఇప్పటికి 9 స్టేట్లలో, ఓకేనా, 9 రాష్ట్రాల్లో మన కంపెనీ కస్టమర్స్ అనేది ఉన్నారండి. అంటే ప్రతి జిల్లాలో కూడా కొంత కస్టమర్స్ అయితే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈజీ కౌంటింగ్ కోసం ఇప్పుడు మన ఖమ్మంలో ఒక 1000 members ఉన్నారు అనుకుందాం, ఓకేనా. 1000 members ఉన్నారు అనుకుందాం. అయితే ఇక్కడ మల్లేష్ అనే వ్యక్తి ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకున్నాడు, ఓకే. సో ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మన సబ్స్క్రిప్షన్స్ మీద, ఓకేనా, మనం ఏం చెప్పుకున్నాం, మన కంపెనీలో 1299 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారని చెప్పేసి అన్నాం కదా. సో ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ మీద మీకు 20 rupees కమిషన్ అనేది ఇక్కడ రావడం జరిగిందండి. 20 rupees, ఓకేనా. 20 rupees కమిషన్ అనేది ఇక్కడ వస్తుంది. మరి 20 రూపాయల కమిషన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, సబ్స్క్రిప్షన్ మీద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 customers ఉన్నారు. ఈ 1000 customers ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ పిక్చర్ అనుకుందాం. 1000 into 20 అంటే ఎంత అండి, 20,000 rupees కమిషన్ అనేది ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ మీద వస్తుంది అనమాట, న్యూ సబ్స్క్రిప్షన్స్ మీద, ఓకే. ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ మరి అందరూ 1299 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారా, ఓకేనా. సో మనం మరి మనీ పెట్టి వాళ్ళతో సబ్స్క్రిప్షన్ తీపిస్తేనే డబ్బులు అని అంటే సో ఇది 1 way ఆఫ్ ఇన్కమ్ అంతే. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజర్కి ఇది ఒక 1 way ఆఫ్ ఇన్కమ్ అంతే. అయితే ఇక్కడ మనకి 1000 మంది డబ్బులు పెట్టి 1299 సబ్స్క్రిప్షన్ తీసుకొని రావాలి అని అంటే కష్టం కదా సార్. అంటే ఇక్కడ ఫ్రీ యూజర్స్ మీద కూడా బిజినెస్ వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే సో ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ నేను ఫ్రాంచైజ్ తీసుకున్నా,
మల్లేష్ అనే వ్యక్తి ఏం చేశాడు, ఒక 10 మెంబర్స్ కు 20 మెంబర్స్ కు చెప్పాడు ఇక్కడ, ఓకేనా, 20 మెంబర్స్ కి చెప్పాడు ఇలా ఒక మిస్టర్ వరల్డ్ ఒక కంపెనీ ఉన్నది, మీరు రీఛార్జ్ చేసుకుంటే 10% కమిషన్ వస్తుంది, షాపింగ్ ఉంటుంది, సర్వీసెస్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి అని. మరి 20 యూజర్స్ కూడా ఫ్రీగా వచ్చారు, ఒక్కరు కూడా మనీ ఏం పే చేసింది ఏం లేదు, ఫ్రీగా వచ్చారు. ఓకే, సో ఇంకొక ఆయన ఉన్నాడు, సతీష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, బ్రహ్మతేజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఓకేనా, ఖమ్మం జిల్లా నుంచి, ఓకేనా. సో ఇంకా డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఏం చేశారు అంటే, నా టీం నేనే కాకుండా వీళ్ళందరూ కూడా టీం అనేది అంటే రిఫరెన్స్లు అనేది ఇచ్చుకుంటూ వెళ్తున్నారు, ఓకేనా. సో ఈ విధంగా ఇందాక మనం ఏమనుకున్నాం, ఒక 1000 టీం అయింది అనుకుందాం ఖమ్మంలో, ఓకేనా. వీళ్ళు పెయిడ్ ఆర్ నాన్ పెయిడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1000 మెంబర్స్, ఇప్పుడు ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ రేంజ్ ఉన్న 1000 మెంబర్స్ మన దాంట్లో షాపింగ్ లో ఒక ప్రోడక్ట్ వచ్చింది సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెల్ట్ అనుకుందాం, ఓకేనా. ఒక బెల్ట్ ఈ రోజు మనం ఇంట్రడ్యూస్ చేసినాము. ఈ 1000 మెంబర్స్ లో, ఓకేనా, ఒక 500 మెంబర్స్ బెల్ట్ ఆర్డర్ పెట్టుకున్నారు అనుకుందాం. ఒక్కొక్క బెల్ట్ నుంచి నేను పెద్దగా చెప్పట్లేదు సార్, స్మాల్ అమౌంట్ చదువుతున్నా, ఒక 10 రూపాయల ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజర్కి. ఎంత వస్తుందండి ఇక్కడ అమౌంట్? 5000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది, అంతే కదా. సో మన దాంట్లో ఒక పాయింట్ ఆర్డర్ పెట్టినాం, ఓకేనా, ఒక షర్టు పాయింట్ ఆర్డర్ పెట్టినాము. సో వాళ్ళు ఒక 1000 రూపాయలు పెట్టి షర్టు పాయింట్ మన దాంట్లో తీసుకున్నారు. లేదా రైనీ సీజన్ కాబట్టి వచ్చేది రెయిన్ కోటో, చలి కోటో, స్వెటర్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టినాం ఇందులో, ఓకేనా. సో ఇక్కడ ఈ ఉన్న ఇందులో కూడా ఒక 500 మెంబర్స్ ఏదైనా ఒక స్వెటర్ ఏదైనా తీసుకున్నారు, ఒక 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం వాళ్ళు అవి తీసుకోవడం వల్ల ఒక్కొక్కరి నుంచి, ఓకేనా. సో అంటే ఎంత సార్ ఇక్కడ 50,000 రూపాయలు, ఓకేనా. మరి ఎప్పుడు ఈ 1000 మెంబర్స్ ఇట్లనే ఉంటారా? 1000 కస్టమర్స్ ఇట్లనే ఉంటారా? ఒక్కొక్కళ్ళు ఒక కస్టమర్కి రిఫర్ చేసినా కూడాను 2000 కస్టమర్స్ అవుతారు. మరి ఎందుకు సార్ వచ్చిన కస్టమర్లు ఇంకో కస్టమర్కి ఎందుకు చెప్తాడు అని అంటే, మన ప్లాన్లో ఉన్న బ్యూటీ అదే కదా, ఓకేనా. సో మన దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ దాంట్లో మన కంపెనీ ఒక మంచి రేంజ్లో వెళ్తుందంటే కారణం అదే అండి. ఇక్కడ నేను ఏదైతే పాయింట్ కొంటున్నానో, ఓకేనా, ఇక్కడ నేను ఏదైతే పాయింట్ కొంటున్నానో నాకు ఒక పర్సన్ చెప్తేనే కదా నాకు తెలిసింది, ఓకేనా. మరి చెప్పినందుకు మన కంపెనీ ఏం చేస్తుందంటే తనకు పే చేస్తుంది. ఇక్కడ నేను పాయింట్ కొన్నప్పుడు తనకు పే చేస్తుంది కాబట్టి తను ఏం చేస్తాడు, వాట్సాప్ స్టేటస్ పెడతాడు, ఫేస్బుక్లో పెడతాడు, గ్రూప్లో పెట్టుకుంటాడు, ఓకేనా. వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ చెప్తారు, ఓకేనా. ఇప్పుడు మన దాంట్లో ఒక మంచి ప్రోడక్ట్ ఒకటి చికెన్ పికిల్ ఒకటి మనం అనుకున్నాం సార్, అది హోమ్ ఫుడ్స్లో భాగంగా చికెన్ పికిల్ మీకు నచ్చింది, ఆర్డర్ పెట్టుకున్నారు, ఓకేనా, బాగుంది, టేస్ట్ బాగుంది, చెప్తారా లేదా అందరికీ? రీజనబుల్ ప్రైజ్లు కూడా ఉంది సార్. ఎందుకనంటే మనం ఎక్కడ కూడా MLM ప్రైజ్లు ఉండవు సార్, టోటల్ అంతా బయట మార్కెట్ తగ్గట్టుగానే ప్రైజ్లు ఉంటాయి, ఓకేనా. మీకు నచ్చిందో 10 మందికి చెప్పారు మీరే బాగుందని, అయితే మీరేం చేశారు, రెఫరల్ లింక్ ద్వారా వాళ్ళు కూడా ఈ 10 మెంబర్స్, ఒకసారి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ నాకు ఆ పికిల్ నచ్చిందని నేనేం చేసిన, నా ఫ్రెండ్స్కి ఎవరికో ఒక 10 మెంబర్స్కి 20 మెంబర్స్కి చెప్పిన, వీళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళు కూడా పికిల్ బాగా నచ్చింది అనుకుందాం, వాళ్ళు కూడా బై చేశారు, ఓకేనా. వాళ్ళందరి నుంచి సపోజ్ ఇక్కడ నాకు ఒక 100 రూపీస్ కమిషన్ వచ్చింది అనుకుందాం, 10 into 100 అంటే నాకు 1000 వస్తుందిగా, నేను ఒక లీడర్గా ఇక్కడ 1000 రూపీస్ సంపాదించిన. మరి అదే ఇక్కడ ఇలాంటి లీడర్లు కొన్ని 100 మంది ఉంటారు ఖమ్మం జిల్లాలో, ప్రతి ఒక్క లీడర్ నుంచి కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ కొన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి. మరి డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ ఎంతమందికి అమ్ముతారు సార్? ఒక జిల్లా ఫ్రాంచైజ్ అంటే ఒక జిల్లాలో దగ్గర సార్ 5 లక్షల నుంచి 6 లక్షల మెంబర్స్ ఉంటారు. ఒక జిల్లా వ్యాప్తంగా కొన్ని 100 గ్రామాలు ఉంటాయి, 100 పిన్ కోడ్లు ఉంటాయి, అండ్ 5 నుంచి 6 లక్షల రూపాయలు 5 లక్షల జనాభా మినిమం ఉంటారు. మరి 5 నుంచి 6 లక్షల జనాభాలో ఒక్క పర్సన్కి మాత్రమే మనం ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుద్ది. ఎందుకు అని అంటే ఇక్కడ మనం ఎక్కువ మెంబర్స్ని తీసుకొని రావడం వల్ల వచ్చే కమిషన్స్ తగ్గుతాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, కాంపిటీషన్, జీరో కాంపిటీషన్ అని చెప్పినాం కదా, ఆ కాంపిటీషన్ లేకుండా ఉండడం కోసం ఒక జిల్లా వ్యాప్తంగా ఫ్రాంచైజ్ తీసుకున్నారంటే ఆ జిల్లాలో ఒక వ్యక్తికి మాత్రమే ఇవ్వగలం, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లా మల్లేష్ తీసుకున్నాడు, ఇక అంతే అయిపోయింది. విజయవాడ డిస్ట్రిక్ట్ ఎవరో కృష్ణప్రసాద్ గారు తీసుకున్నారు, ఒంగోలు డిస్ట్రిక్ట్ సపోజ్ ఎవరో హరీష్ తీసుకున్నారు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రమేష్ గారు తీసుకున్నారు, ఇట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్లు తీసుకున్నారు. అంటే ఒక డిస్ట్రిక్ట్ ఒక పర్సన్ మాత్రమే తీసుకోవచ్చు, ఓకేనా. మరి ఈ విధంగా మరి ఎన్ని రోజులు ఇస్తారు సార్ మల్లేష్కి డబ్బులు, ఎన్ని రోజులు ఇస్తారు? ఈ విధంగా మీరు అన్నట్లు 50,000 మంది కస్టమర్స్ మన దాంట్లో ఉండి ఒక్కొక్క నుంచి 50 రూపాయలు వస్తేనే 50,000 రూపాయలు కమిషన్ వస్తుంది కదా. మరి రోజుకి 50,000 రూపాయలు ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు సార్ అని అంటే, ఇక్కడ నేను ఎంత పెట్టి కొన్నా సార్ ఫ్రాంచైజ్, ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు పెట్టి ఫ్రాంచైజ్ కొన్నా కదా, ఇంటూ 2 times అంటే 2 lakhs వరకు మాత్రమే నాకు కమిషన్ ఇస్తుంది, ఓకేనండి. అంటే ఖమ్మం ఫ్రాంచైజ్ నేను 1 లక్ష పెట్టుకున్నా, నాకు 2 లక్షల వరకు ప్రాఫిట్ వస్తుంది. అంటే 200% మనం ఇక్కడ ప్రాఫిట్లో ఉంటున్నాం సార్.
మరి 1,00,000 పెట్టుకున్నాం కదా సార్, ఇక్కడ మనీ అనేది పెట్టుకున్నాం కదా, మరి పెట్టుకున్నందుకు కూడా మీకు ఒక మంచి ఆఫర్స్ కావచ్చు, ఓకేనా, దాని మీద ఒక మంచి మలేషియా ట్రిప్ ఆఫర్ అండ్ ట్రిప్ వద్దనుకున్న వాళ్ళకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ తోటి మన ఆఫర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని గురించి నేను మీకు ఫర్దర్గా మళ్ళీ లాస్ట్లో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే 1 lakh పెట్టి ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల 2 లక్షల వరకు ప్రాఫిట్ వస్తుంది. ఇది కాకుండా ఈ పెట్టినందుకు కూడా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేది ఉన్నాయండి. ఆ బెనిఫిట్స్ గురించి నేను మీకు లాస్ట్లో చెప్తాను. అది చాలా ఎగ్జైటింగ్ పాయింట్ అది, ఓకేనా. ఓకే, ఇక్కడ నేను 1 lakh పెట్టి ఫ్రాంచైజ్ తీసుకున్నా, 2 లక్షలు డబ్బులు వచ్చి, మరి తర్వాత ఏం చేయాలి నేను, ఓకేనా. నాకు నచ్చింది, బాగుంది, అరే 1 lakh పెట్టేశాను, నాకు ఈ మంచి మనీ వచ్చింది అనే ఉద్దేశంతో మళ్ళీ నేను ఏం చేస్తా, మళ్ళీ ఒక 1 lakh పెట్టి నేను ఫ్రాంచైజ్ కొనుక్కుంటా, ఖమ్మం జిల్లా ఫ్రాంచైజ్ కొనుక్కుంటా. మళ్ళీ నాకు 2 lakhs వచ్చినాయి, ఓకేనా. మళ్ళీ నచ్చింది, మళ్ళీ కొనుక్కుంటా, మళ్ళీ 2 lakhs వచ్చింది, ఓకేనా. సో ఈ విధంగా రిపీటెడ్ గా వస్తూనే ఉంటది. మరి ఇక్కడ 1000 మంది కస్టమర్లు ఉంటేనే ఇన్ని డబ్బులు వస్తాయి. సపోజ్ ఇప్పుడు ఒక 1 year తర్వాత ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ 5-6 లక్షల మందిలో ఒక 5,000 మంది కనుక మన కస్టమర్స్ ఉన్నారు అనుకుందాం ఇందులో, ఓకేనా. ఒక్కొక్కరి దగ్గర నుంచి 50 రూపాయలు వస్తే 2,50,000 రూపాయలు, ఓకేనా. ఒక్క రోజులో మనం పెట్టిన డబ్బులు డబుల్ అవుతాయి సార్. అంత కెపాసిటీ మన బిజినెస్ ఉంది ఇందులో, ఓకేనా, అంత కెపాసిటీ ఉంది. మరి ఏంటి సార్ పొద్దాక నేను 1,00,000 పెట్టి కొనాలా అనే డౌట్ మీకు రావచ్చు, ఓకేనా. ఇక్కడ మీరు ఏదైనా బిజినెస్ పెడితే ప్రతిసారి స్టాక్ తెస్తారు, 1,00,000 రూపాయలే అమ్ముతారు, తెస్తారు, అమ్ముతారు, ఓకేనా. ఇదే కదా ప్రొసీజర్ చేసేది. ప్రతిసారి మీరు డబ్బులు పెట్టాలి, కొనాలి, అమ్మాలి, ఓకేనా. మరి ఇక్కడ మేము ఎవ్రీ టైం మేము 1,00,000 రూపాయలు పెట్టి ఫ్రాంచైజ్ కొంటాం కదా సార్, ఆ డబ్బులు ఏం చేస్తారు అని అంటే, మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ తీసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్లో క్యాంపెయినింగ్స్ అనేది మనం చేపట్టడం జరుగుద్ది. ఆ డిస్ట్రిక్ట్లో పబ్లిసిటీ కోసం కావచ్చు, ఆ డిస్ట్రిక్ట్లో అడ్వర్టైజ్మెంట్ కోసం కావచ్చు, దానికోసం అంటే మీ బిజినెస్ ఇంక్రీజ్ అవ్వడం కోసం, మన కంపెనీ బిజినెస్ ఇంక్రీజ్ అవ్వడం కోసం, మన యొక్క కస్టమర్లు ఎక్స్పెండ్ అవ్వడం కోసం, దానికోసం క్యాంపెయినింగ్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయినింగ్స్ కావచ్చు, ఈ పిఆర్ చేయడం కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, వీటన్నిటి కోసం మన కంపెనీ ఆర్గనైజ్డ్గా మన ఒక బ్రాండ్ మీద సంపాదించుకోవడం కోసం అడ్వర్టైజ్మెంట్ అనేది అక్కడ చేయడం జరుగుతుందండి. దానివల్ల మీకు ఇన్కమ్ అనేది కూడా నెక్స్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు నచ్చిన జిల్లా కొనుక్కోవచ్చు, ఓకేనా. మరి నేను ఖమ్మం జిల్లా వ్యక్తినండి, నేను ఖమ్మమే కొనుక్కోవాలంటే లేదు, నేను ఎక్కడ విజయవాడ కొనుక్కోవచ్చు, అనంతపురం కొనుక్కోవచ్చు, కడప కొనుక్కోవచ్చు, కర్నూలు కొనుక్కోవచ్చు, ఇక్కడ పైకి వెళ్ళి కరీంనగర్ తీసుకోవచ్చు, ఓకేనా. వేరే స్టేట్లో మహారాష్ట్రలో ఒక జిల్లా కొనుక్కోవచ్చు, లేదా బెంగళూరులో కొనుక్కోవచ్చు. అంటే నేను నచ్చిన జిల్లా నేను కొనుక్కోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ సపోజ్ ఇప్పుడు మండల్ ఫ్రాంచైజ్ అనుకోండి, మండల్ ఫ్రాంచైజ్ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. మండల్ ఫ్రాంచైజ్ అంటే ఏముంటుంది, ఇక్కడ నా మండలం రేంజ్లో, ఓకేనా, మండలం రేంజ్లో ఒక 100 కస్టమర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 100 కస్టమర్స్ న్యూగా బిజినెస్ చేసిన డబ్బులు వస్తాయి, ప్రొడక్ట్లు కొన్న డబ్బులు వస్తాయి, సర్వీసులు వాడిన డబ్బులు వస్తాయి. వీళ్ళు ఏ సర్వీస్ వాడినా మన దాంట్లో లోన్ అప్లై చేసినా, క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా, జిఎస్టీ అప్లై చేసినా, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఏం చేసినా కూడా డబ్బులు వస్తాయి మీకు, ఓకేనా. ఈ 100 మంది కస్టమర్లు, మరి ఈ 100 మంది కస్టమర్లు ఈ మండలంలో ఉన్నోళ్ళే తేవాలంటే ఎవరైనా తేవచ్చు సార్, ఓకేనా. ఖమ్మం జిల్లాలో ఐడీస్ అనేది నేను కొడితేనే పడవు, ఎవరు కొట్టినా పడుతుంది. కర్ణాటక నుంచి కూడా మనకి వరంగల్లో ఐడీలు వేయించిన వాళ్ళు ఉన్నారు సార్, ఓకేనా. ఒడిస్సా నుంచి మనకి ఇక్కడ విజయవాడలో ఐడీలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. అనంతపురం నుంచి దగ్గరగా మనకి మహారాష్ట్రలో ఐడీలు కొట్టించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇది ఆన్లైన్ బిజినెస్. మీరు తీసుకున్న డిస్ట్రిక్ట్లో ఎవరైనా పని చేయొచ్చు, చెప్పలేము. అక్కడ ఎవరు పని చేసినా మీకు డబ్బులు వస్తాయి అనమాట, ఓకేనా. సో ఇదే విధంగా పిన్ కోడ్ ఫ్రాంచైజ్, పిన్ కోడ్ అంటే ఆ పిన్ కోడ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ మీద డబ్బులు వస్తాయి, దీని మీద డబ్బులు వస్తాయి. తర్వాత స్టేట్ ఫ్రాంచైజ్ విన్నారు కదా. ఇప్పుడు ఈ 4 ఫ్రాంచైజ్ మీద డబ్బులు ఎట్లా వస్తాయి అనేది అర్థమైపోయింది మీకు, ఓకేనా. మరి ఒక్కొక్క ఫ్రాంచైజ్ ఎంత పెట్టి తీసుకోవాలి, ఓకేనా. మరి కొంతమంది ఉంటుంది, సార్ మరి నేను ఫ్రాంచైజీ రిఫర్ చేస్తాను సార్, మరి రిఫర్ చేసినందుకు నాకేం లేదా, ఎందుకనంటే ఒక కస్టమర్ని ఇంట్రడ్యూస్ చేసింది మీరేగా, ఇంట్రడ్యూస్ చేసిన కస్టమర్ ఫ్రాంచైజీ తీసుకొని డబ్బులు తీసుకుంటున్నారంటే మీ వల్లనే కదా, ఓకేనా. సో మరి మీకు కూడా కొంత ఇన్కమ్ అనేది వస్తుంది, స్పాన్సర్ ఇన్కమ్ అని చెప్పేసి అంటారు. మరి అది ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి మీకు క్లియర్ కట్గా ఒక నేను టేబుల్ రూపంలో చెప్తాను సార్. ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రాంచైజ్ వచ్చేసరికి ఇక్కడ ఏంది, ఇక్కడ పిన్ కోడ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, నేను షార్ట్ కట్ లో రాస్తున్నా సార్. చూడండి ఇక్కడ ఫ్రాంచైజ్, ఇది ఫ్రాంచైజ్, ఓకేనా. మరి అమౌంట్ ఎంత, ప్యాకేజ్ కాస్ట్ అమౌంట్ ఎంత అంటే పిన్ కోడ్ వచ్చేసరికి 5,000 మన పిన్ కోడ్ ఫ్రాంచైజ్ కొనడానికి ఉంటుంది సార్. ఇక్కడ మండల్ ఫ్రాంచైజ్ వచ్చేసరికి 25,000 రూపీస్ మండల్ ఫ్రాంచైజ్ ఉంటుంది. అండ్ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ వచ్చేసరికి 1 lakh, స్టేట్ ఫ్రాంచైజ్ వచ్చేసరికి 5 lakhs. ఇది మనం కొన్నాం, ఓకే. మరి కొన్నందుకు స్పాన్సర్ ఇన్కమ్ ఎంత వచ్చింది, స్పాన్సర్ ఇన్కమ్ అనేది చూద్దాం.
ఏది తీసుకున్నా కూడా సార్ 20% స్పాన్సర్ ఇన్కమ్ సార్ మన దాంట్లో. 20% అంటే ఏంటి? 20% అంటే ఎంత? ఇక్కడ 5,000లో 20% అంటే 1,000 రూపాయలు రెఫర్ చేసిన వాళ్ళకి వస్తుంది. అండ్ 25లో 20% అంటే సారీ సార్ 5,000 రూపాయలు. 5,000 రూపాయలు స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. అంటే నేనున్నా సార్ నేను మండలం కొనలేను, కానీ నాకున్న సర్కిల్లో మండలం కొనడానికి ఇంట్రెస్టెడ్గా ఒక ముగ్గురు వచ్చారు అనుకుందాం. ఆ ముగ్గురికి నేను రెఫర్ చేసినందుకు 3/5 15,000 రూపాయల కమిషన్ నాకు వస్తుంది ఇక్కడ. ఓకేనా? అంటే మన దగ్గర ఉన్న ఫ్రాంచైజెస్ని మీరు పబ్లిసిటీ చేయడం ద్వారా కూడా కమిషన్ అనేది గెయిన్ చేయొచ్చు. అండ్ 1 lakh ఫ్రాంచైజ్ అంటే 20% అంటే ఎంత సార్? ఇక్కడ 20,000 రూపీస్ స్పాన్సర్ ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ 5 lakhs కంటే 1 lakh స్టేట్ ఫ్రాంచైజ్ ఇప్పిస్తే 1 lakh స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ స్పాన్సర్ ఇన్కమ్ మీకు వస్తుంది కదా, అప్లైనర్కి వస్తుంది కదా. మరి ఇక్కడ ఈ ఫ్రాంచైజ్ కొనుక్కున్న వాళ్ళకి మనం కొంత క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. ఓకేనా సార్? ఎందుకు? ఇన్స్టాంట్గా మనం కొంత క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. అదెంత? 10% ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రమేష్ అనే వ్యక్తి 5,000 రూపాయలు పెట్టి పిన్ కోడ్ కొన్నాడు. 10% అంటే ఎంత సార్? ఇక్కడ 500 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది సార్. మీరు ఇమీడియట్గా దీన్ని విత్డ్రాల్ అయినా పెట్టుకోవచ్చు, షాపింగ్ అయినా చేసుకోవచ్చు, లేదనుకుంటే రీఛార్జ్ అయినా చేసుకోవచ్చు. మీ చాయిస్ అనమాట అది. ఓకే, మరి 25,000 10% క్యాష్ బ్యాక్ అంటే ఎంత? 2,500 క్యాష్ బ్యాక్ వచ్చింది. 1 lakh లో 10% అంటే 10,000, 5 lakh లో 10% అంటే 50,000. ఈ విధంగా మీకు క్యాష్ బ్యాక్స్ అనేది సెల్ఫ్గా రావడం జరుగుతుందండి. ఓకే, మరి ఎర్నింగ్ లిమిట్ వచ్చేసరికి అందరికీ అంటే పిన్ కోడ్ 5,000 పెట్టి కొన్న వాళ్ళకి ఇంటూ 2 times సార్. ఎవరికైనా 2 times అంటే 10,000 రూపాయల వరకు మీకు ఫ్రాంచైజ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది సార్ ఇందులో. ఓకేనా? అండ్ 25,000 పెట్టి కొన్న వాళ్ళకి 50,000 వరకు లిమిట్ ఉంటుంది. 1 lakh పెట్టి కొన్న వాళ్ళకి 2 lakh, 10 lakh 5 lakhs పెట్టి స్టేట్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి 10 lakh నాన్ వర్కింగ్ ఇన్కమ్ సార్. వర్క్ చేయకుండా నాన్ వర్కింగ్ రూపంలో ఇంత ఇన్కమ్స్ అనేది మనం తీసుకోవడానికి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉన్న సార్ ఇక్కడ. సో అందరికి క్లియర్గా అర్థమైంది కదా ఇక్కడ. సో ఫ్రాంచైజ్ తీసుకుంటున్నాం, స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది, సెల్ఫ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మనకి ఎర్నింగ్ లిమిట్లు కూడా తెలిసిపోయినాయి. ఓకే, మరి ఇందాక మనం చెప్పుకున్నాం ఒక పెద్ద ఆఫర్ అనేది ఒకటి రిలీజ్ చేసినామన్నారు కదా సార్. మరి ఏంటి ఆ ఆఫర్? ఓకేనా? అంటే తీసుకున్న వాళ్ళకి ఏదో ట్రిప్ అన్నారు, మలేషియా ట్రిప్ అన్నారు, ఏదో ప్రొడక్ట్ అన్నారు కదా, ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ క్లారిటీగా చూసుకుందాం సార్. సో అయితే మన దాంట్లో ఈ ఫ్రాంచైజెస్ మీద బిగ్గెస్ట్ ఆఫర్ సార్. ఓకేనా? మిస్టర్ వాల్ట్ ఓకేనా ప్రపంచ యాత్రలు అనే ఒక భాగంలో మన యొక్క మిస్టర్ టూరిజం సంబంధించిన ట్రిప్స్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ లో మనకి ప్రతి కంట్రీకి మన యొక్క నెట్వర్కర్, మన యొక్క డిస్ట్రిబ్యూటర్ వెళ్ళాలి, వాళ్ళ యొక్క ఎక్స్పోజర్ అనేది పెంచుకోవాలనే ఉద్దేశంతో మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది సార్. అందులో ఫస్ట్ ట్రిప్ లో భాగంగా మనం మలేషియా. ఓకేనా? సో మలేషియా అంటే సార్ ఇప్పుడు సో చాలా ప్లేసెస్ ఉంటాయి అందులో చూడటానికి. ఓకేనా? ఆల్మోస్ట్ చాలా నెట్వర్క్లో వెళ్ళి ఉండొచ్చు. ఓకేనా? చూసి ఉండొచ్చు. ఓకేనా? మన కంపెనీలో ఇక్కడ నుంచి ఫ్లైట్లో ఎక్కితే అక్కడ నుంచి వెళ్ళి అక్కడ అకామిడేషన్ టోటల్ అంతా ఫుడ్ అండ్ రిమైనింగ్ మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ టు ఫ్లైట్ వచ్చేంత వరకు టోటల్ అంతా కంపెనీ బేర్ చేసుకుంటుంది సార్. అది అంటే మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలనే ఒక డ్రీమ్ని మన కంపెనీ ఫుల్ఫిల్ చేస్తుంది. మరి దానికి మీకు పాస్పోర్ట్ కావాలిగా, పాస్పోర్ట్ సర్వీసెస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. మీకు కావాలి అంటే మన దాంట్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించిన వీసాస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, మరి మలేషియా ట్రిప్కి ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చూద్దాం సార్ ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మలేషియా ట్రిప్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మీరు మిస్టర్ డియర్ మెంబర్ అయి ఉండాలి. మిస్టర్ డియర్. మరి మిస్టర్ డియర్ మెంబర్ అంటే ఏంటి సార్? ఇక్కడ మోస్ట్లీ అందరికీ తెలిసిందే. మిస్టర్ డియర్ మెంబర్ అంటే నేను సబ్స్క్రిప్షన్ తీసుకొని, ఓకేనా, నేను సబ్స్క్రిప్షన్ తీసుకొని నా కింద ఎవరైనా ఒక 5 members సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఉండాలి. ఓకేనా? 1299 ఉంటుంది కదా సార్. ఈ సబ్స్క్రిప్షన్ నేను తీసుకొని నా కింద ఒక 5 members సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఉండాలి. మరి 5 సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మరి నాకేమైనా ఉపయోగం ఉంటుంది సార్? 100% ఉపయోగం ఉంటుంది సార్. ఎందుకనంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 399 రూపాయల కమిషన్ వచ్చింది సార్ సబ్స్క్రిప్షన్ మీద. ఇంటూ 5 అంటే ఎంత? 1995 రూపాయల కమిషన్ వస్తుంది. దానితో పాటుగా మీరు మిస్టర్ డియర్ మెంబర్ అయినందుకు రివార్డ్ రూపంలో 1,299 రూపాయలు మీ కమిషన్ అనేది మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే మీరు పెట్టుకున్న సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది మీకు క్యాష్ బ్యాక్ రూపంలో రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే, మరి ఈ రెండు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3,300 ప్లస్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది మీరు మిస్టర్ డియర్ మెంబర్ అవ్వడం వల్ల. ఓకేనా? సో ఇక్కడ మిస్టర్ డియర్ మెంబర్ అయ్యారు. ఓకేనా? ఫస్ట్ క్రైటీరియా ఏంటి? ఇక్కడ మీరు మలేషియా ట్రిప్కి ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే మిస్టర్ డియర్ మెంబర్ అవ్వాలి. అయ్యారు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఒక పిన్ కోడ్ ఫ్రాంచైజ్ కొనుక్కోవాలి.
పిన్ కోడ్ ఫ్రాంచైజ్ కొనుక్కోవాలి మీరు, ఓకేనా. అంటే 5,000 రూపీస్ పెట్టి ఒక పిన్ కోడ్ ఫ్రాంచైజ్ కొనుక్కోవాలి. ఇందాకలే మనం చూసుకున్నాం 5,000 పెట్టుకున్నామంటే నాన్ వర్కింగ్ 10,000 ఇన్కమ్ వచ్చేస్తుంది ఉండి అక్కడ. ఓకే, ఈ రెండు అందరూ ఫాలో అవ్వాల్సిన క్రైటీరియా సార్ ఈ రెండు. ఓకే, మూడో క్రైటీరియా ఏంటి అని అంటే, మూడో క్రైటీరియాలో మనకి ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ప్రకారం మీరు ట్రిప్కి వెళ్తారు, లేదా మన దాంట్లో గిఫ్ట్కి ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. మరి ఏంటి అంటే, ఒకటి మీరు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ తీసుకొని ఉండాలి. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ తీసుకొని ఉండాలి అంటే మిస్టర్ ఎయిర్ మెంబర్ అయ్యారు, పిన్ కోడ్ తీసుకున్నారు, మీరు ఒక డిస్ట్రిక్ట్ ఏదో ఒక డిస్ట్రిక్ట్ మీరు కొనుక్కొని ఉండాలి. కొనుక్కున్నట్లయితే మీకు మన మలేషియా ట్రిప్కి ఎలిజిబుల్ అవుతారు. లేదా మన దాంట్లో మనం అనుకున్న ప్రొడక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ కావచ్చు సార్, ఓకేనా, అండ్ వాషింగ్ మిషన్ అండ్ ఫ్రిడ్జ్ అండ్ టీవీస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మరి ఇవన్నీ మనం తయారు చేసాము సార్, బ్రాండెడే. ఏదైతే మనకి ఎల్జీ కావచ్చు, సోనీ కావచ్చు, అండ్ మనకి శాంసంగ్ కావచ్చు, రెడ్మీ కావచ్చు, ఏదైతే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటి ఎలా ఏంటి అనేది మీరు కనుక ఫ్రాంచైజ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మేము డిస్కస్ చేస్తాం సార్. అది మీకు నచ్చిన ఐటమ్స్ అనేది మీరు అక్కడ నుంచి పట్టుకుని వెళ్ళొచ్చు. ఏది నాకు ట్రిప్ వద్దు అనుకుంటే, ఓకేనా. ఓకే, మరి నేను డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్నా 1 lakh పెట్టి నేను ట్రిప్కి ఎలిజిబుల్ అయినా. మరి ఒకళ్ళు అంటారు సార్ నేను డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ తీసుకోలేను సార్, మరంతా నేను పెట్టలేను, ఎఫర్ట్ చేయలేను అనే కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేయాలి, మిస్టర్ డీర్ మెంబర్ అవ్వాలి, పిన్ కోడ్ కొనుక్కోవాలి. దాంతో పాటుగా ఏం చేయాలి, 3 మెంబర్స్కి డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ని రిఫర్ చేయాలి, ఓకేనా. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ రిఫర్ చేయాలంటే ఒక వ్యక్తికి చెప్పినాం తన ఖమ్మం కొనుక్కున్నాడు, ఇంకో వ్యక్తికి చెప్పినాం తన బెంగళూరులో ఒక డిస్ట్రిక్ట్ కొనుక్కున్నాడు, ఇంకో వ్యక్తికి చెప్పినాం తను ఏదో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కొనుక్కున్నాడు అనుకుందాం, ఓకేనా. 3 డిస్ట్రిక్ట్లు కొనుక్కున్నారు తను, ఈ ముగ్గురు 3 డిస్ట్రిక్ట్లు కొనుక్కున్నారు. మరి ఒక డిస్ట్రిక్ట్ కొన్నది మీకు ఎంత కమిషన్ వస్తుంది సార్, 20,000 రూపాయల కమిషన్ వస్తుంది, స్పాన్సర్ ఇన్కమ్, ఓకేనా. 3 అంటే ఎంత వస్తుంది మీకు, 60,000 రూపాయల కమిషన్ వస్తుంది, ఓకేనా. మరి ఈ ముగ్గురు ఫ్రాంచైజ్ కొనాలి అని అంటే వాళ్ళు కూడా మిస్టర్ డీర్ మెంబర్ ఐడియల్ కొడతారు కదా, దాని మీద మీకు కమిషన్ వస్తుంది. సో ఆ చిన్న కమిషన్ ఒక 5,000 వేసుకోవచ్చు మీరు, 5,000 ఒక 65,000 రూపాయల కమిషన్ వస్తుంది. దానితో పాటుగా మీరు కూడా మలేషియా ట్రిప్కి ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా సార్. మీరు కూడా మలేషియా ట్రిప్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇక్కడ చూడండి సార్ ఎంత క్లారిటీగా ఎంత ఈజీగా ఇచ్చేవచ్చు. 3 మెంబర్స్కి రిఫర్ చేస్తే మీకు ఆదాయంతో పాటు, ఓకేనా, ఆనందం వినోదం కూడా ఇక్కడ మన కంపెనీలో దొరుకుతుంది. ఓకే, అయితే ఇక్కడ కొంతమంది అనొచ్చు సార్ మాది స్మాల్ బ్యాక్గ్రౌండ్, నేను చెబితే ఒక డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ కొనటం అనేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు సార్, ఓకేనా. మరి నేను అంత పెట్టలేను అనుకుంటే మీరేం చేయొచ్చు, మిస్టర్ డీర్ మెంబర్ అయ్యారు, పిన్ కోడ్ తీసుకున్నారు, 5 మండల్ ఫ్రాంచైజ్ 5 మండల్ ఫ్రాంచైజ్లో రిఫర్ చేస్తే చాలు. అంటే ఒక వ్యక్తికి చెప్పారు, ఓకేనా, ఏదో మండలం తీసుకున్నాడు, ఇంకో వ్యక్తి 2, 3, 4, 5 మెంబర్స్ని రిఫర్ చేశారు. 5 మండలాలకి ఇప్పించేశారు. ఎంత మండలం, 25,000, ఓకేనా. సో 25,000 పెట్టి 5 మండలాలు ఇప్పించేశారు. ఇప్పించిన తర్వాత ఒక్కొక్కరి నుంచి ఎంత కమిషన్ వస్తుంది, 5,000 రూపాయల కమిషన్ వస్తుంది. 5 × 5 అంటే 25,000 రూపాయల కమిషన్తో పాటుగా 25,000 రూపాయల కమిషన్తో పాటుగా మీరు కూడా మలేషియా ఎలిజిబుల్ అవ్వచ్చు, ఓకేనా. సో మీరు కూడా మలేషియాకి ట్రిప్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటి, మిస్టర్ డీర్ మెంబర్ అవ్వాలి, పిన్ కోడ్ తీసుకోవాలి, 5గురిని రిఫర్ చేసి మండల ఫ్రాంచైజ్ తీసుకుంటే సరిపోద్ది, ఓకేనా సార్ ఇక్కడ. సో ఈ విధంగా మీరు కూడా ట్రిప్కి ఎలిజిబుల్ అవ్వచ్చు, లేదా మన దాంట్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చిన ప్రోడక్ట్ మేము ఇందాక డిస్కస్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు అనమాట. ఇదే విధంగా మండలం కూడా రిఫర్ చేయలేను సార్ నేను, పిన్ కోడ్లు అయితే బాగుంటుంది సార్, జస్ట్ ఒక 5,000 కదా, అదైతే నేను బాగా చేయించగలను. ఎందుకనంటే ఏదో కంపెనీలో ఒక ప్రోడక్ట్ కోసం నేను 10,000 పెట్టించాను, ఒక కంపెనీలో ప్రోడక్ట్ కోసం 15,000 కట్టించి వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఇచ్చాను, నేను మోటివేట్ చేయగలను, 5,000 6,000 అయితే నేను బాగా చేయగలని చాలా మంది అంటున్నారు సార్. సో వాళ్ళ కోసం ఏంది ఇక్కడ, మీరు మిస్టర్ డీర్ మెంబర్ అయ్యారు, పిన్ కోడ్ తీసుకున్నారు, 25 పిన్ కోడ్ ఫ్రాంచైజ్లు మీ కింద రిఫర్ చేసినట్లయితే పిన్ కోడ్ ఫ్రాంచైజ్ ఒక రిఫరెన్స్ మీద ఎంత వస్తుంది సార్, ఇక్కడ 1,000 రూపాయల కమిషన్ వస్తుంది. ఇంటూ 25 మెంబర్స్ అంటే 25,000 రూపాయల కమిషన్తో పాటుగా మరి 25 మెంబర్స్ దగ్గర నుంచి 25 × 400 రూపాయలు అంటే 399 రూపాయలు కమిషన్. అంటే ఎంత సార్, దగ్గర 10,000 రూపాయలు, 35,000 రూపాయల కమిషన్తో పాటుగా మీరు కూడా ఇక్కడ మన మలేషియా ట్రిప్కి ఎలిజిబుల్ అవుతారు. మరి ఇక్కడ 25 పిన్ కోడ్లా సార్ అని అంటే సార్ చాలా సింపుల్ సార్, 25 పిన్ కోడ్ అంటే చాలా 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 సింపుల్, ఓకేనా. ఎందుకనంటే ఎన్నో కంపెనీల్లో మనం 5,000 10,000 రూపాయల ప్రోడక్ట్ని, ఓకేనా, సో మనం రిఫర్ చేసినాం, ఓకే. సో ఇందులో చెప్పడం కూడా ఈజీ సార్,
ఓకేనా. ఎట్లా అంటే ఒకసారి మీకు చెప్తాను సార్. అంటే రెఫర్ చేసే విధానంలో మీకు ఒక సింపుల్ ట్రిక్ ఇది. సో ఇప్పుడు ఒక పిన్ కోడ్ ఫ్రాంచైజ్ మనం రెఫర్ చేయాలి. ఓకేనా, పిన్ కోడ్ ఫ్రాంచైజ్ రెఫర్ చేయాలి. పిన్ కోడ్ ఫ్రాంచైజ్ రెఫర్ చేయాలంటే వాళ్ళు సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాలి కదా, 1299 సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాలి, ప్లస్ 5000 పిన్ కోడ్. అంటే ఎంత సార్ ఇక్కడ మొత్తం 6299 రూపాయలు. ఇది ప్యాకేజ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది ప్యాకేజ్. అంటే ఒక వ్యక్తితో మీరు మాట్లాడారు, ఆ బాబు మీరు ఇట్లా సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మన దాంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మీరు ఇక్కడ 5000 రూపాయలు పిన్ కోడ్ ఫ్రాంచైజ్ కొనుక్కుంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా వస్తుందని చెప్పేసి అంటున్నాం. అయితే మరి 6300 రూపాయలు పెట్టి తను ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ఒకసారి మీరు పక్క కంపెనీలతో పోల్చుకోండి సార్. ఇక్కడ వాళ్ళకు ప్రొడక్ట్ ఇప్పిస్తాం. ప్రొడక్ట్ ఇప్పించిన తర్వాత ఏం చేయాలి వాళ్ళు? మళ్ళీ ఆ ప్రోడక్ట్ తీసుకెళ్ళాలి, నేర్చుకోవాలి, అమ్మాలి, అమ్మి వాళ్ళు కూడా కొంటే డబ్బులు వస్తాయి. లేకపోతే డబ్బులు వస్తాయా? రావు కదా. క్లియర్గా జీరో ఇన్కమ్ అక్కడ. ఇట్లా ఎన్నో మెంబర్స్ తలదాచుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు సార్. అరే అనవసరంగా ఆ ప్రోడక్ట్లు ఇప్పించాం, వాడు ఏం బిజినెస్ చేయట్లేదు. స్టార్టింగ్లో మనం అనుకుంటాం బిజినెస్ చేస్తారనుకుంటాం, వాళ్ళు కూడా అరే నేను చెప్పేస్తాను అందరికి ఇప్పించేస్తాను ప్రోడక్ట్లు, నేను మంచి బిజినెస్ చేస్తాను అనుకుంటారు. కానీ దిగిన తర్వాత సిచ్యువేషన్ వేరుంటుంది. ప్రోడక్ట్ కాస్ట్ హై ఉంటామో, ఓకేనా. సో వాళ్ళకి మోటివేట్ చేయాల్సిన రావటమో, లేదంటే మార్కెట్కి సంబంధించిన ప్రోడక్ట్ కాకుండా ఏదో ప్రోడక్ట్కి మనం తీసుకుని వచ్చి అమ్మటమో, ఇవన్నీ జరుగుతుంటాయి. దీనివల్ల రెఫర్ చేయలేరు. అయితే ఇక్కడ మన దాంట్లో 6299 పెట్టి తన పిన్ కోడ్ తీసుకున్నాడు, 1299 సబ్స్క్రిప్షన్ తీసుకుంటావు. మరి ఒక కస్టమర్ అంటే మల్లేష్ అనే వ్యక్తి రమేష్కి చెప్పాడు, రమేష్ అనే వ్యక్తి 1299 పెట్టి సబ్స్క్రిప్షన్, 5000 పెట్టి పిన్ కోడ్ కొన్నాడు. మరి రమేష్కి వచ్చే లాభాలు ఏంటో చూద్దాం. ఇక్కడ 199 రూపాయలు రీఛార్జ్ కోసం ఇమీడియట్ గా బ్యాలెన్స్ వస్తుంది సార్. రీఛార్జ్ కోసం, ఓకేనా, ఇమీడియట్ గా బ్యాలెన్స్ వస్తుంది రమేష్ గారికి, ఓకేనా. దాంతో పాటుగా 500 రూపాయల సర్వీస్ బ్యాలెన్స్ వస్తుంది, ఓకేనా. సర్వీస్ బ్యాలెన్స్ అంటే మన దాంట్లో ఉండే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇలాంటి సర్వీసులు వాడుకోవచ్చు మీరు. అంటే 500 రూపాయల షాపింగ్ ఇన్కమ్ వస్తుంది. షాపింగ్ అంటే మన దాంట్లో ఉన్న ప్రోడక్ట్లు, మీరు నచ్చిన ప్రోడక్ట్లు మీరు కొనుక్కోవచ్చు. మనం ఏదో ప్రోడక్ట్ అంటగట్టట్లేదు, నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. దాంతో పాటుగా 500 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏది? ఈ మూడు ఏమో మీరు 1299 పెట్టి సబ్స్క్రిప్షన్ ఇప్పించినందుకు, ఓకేనా. అంటే ఇక్కడ ఈ 500 క్యాష్ బ్యాక్ అనేది ఎందుకు వస్తుంది? ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు వచ్చేస్తుంది, ఓకేనా. దీనితో పాటుగా 5000 పెట్టి ఫ్రాంచైజ్ కొన్నందుకు 10,000 రూపాయల వరకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఆ పిన్ కోడ్లో ఎవరు బిజినెస్ చేసినా వచ్చింది సార్. నేను రమేష్ గారికి చెప్పాను, ఆయన సార్ నేను ఏం బిజినెస్ చేయలేను సార్ అని జస్ట్ ఆయన ఏదో ఏలూరులో పిన్ కోడ్ కొనుక్కున్నాడు అంతే. మరి ఏలూరులో నాకు రమేష్ గారితో పాటు సురేష్, మహేష్, ఇంకెవరో 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఐడీలు కొట్టినా కూడా ఐడీల నుంచి కూడా తనకి డబ్బులు వస్తాయి కదా పిన్ కోడ్ ఫ్రాంచైజీలో. అంటే 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అంటే ఒక రమేష్ గారు ఇక్కడ 6300 పెట్టడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి? రీఛార్జ్ ఇన్కమ్, సర్వీస్ ఇన్కమ్, షాపింగ్ ఇన్కమ్, క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్లస్ పెట్టిన డబ్బులకి డబల్ అయ్యే విధంగా 10,000 రూపాయలు నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది సార్. మీరు డేర్ అండ్ డాషింగ్ గా ఎవరికైనా రెఫర్ చేయొచ్చు. ఈ ప్యాకేజ్ అంటే ఈ రెండు కలిపి ఎవరికైనా మీరు రెఫర్ చేయొచ్చు ఇక్కడ, ఓకేనా. చాలా చాలా సింపుల్ గా రెఫర్ చేయొచ్చు, ఓకే. సో ఎన్నో కంపెనీలో ప్రొడక్ట్ ని మనం రెఫర్ చేస్తాం, వాళ్ళు అమ్మలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఇందులో సింపుల్ గా మీరు రెఫర్ చేస్తే ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా చేయకపోయినా కూడా డబ్బులు వస్తాయి. చేస్తారా అల్టిమేట్ గా మంచి డబ్బులు వస్తాయి. ఇన్ కేస్ ఏం చేయకపోయినా కూడా వాళ్ళకి ఇక్కడ ఇన్కమ్ వచ్చే విధానం అనేది ఇందులో ఉంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన దాంట్లో ఫ్రాంచైజెస్ తీసుకొని మంచి ఇన్కమ్ సంపాదిస్తూ, సో మన ట్రిప్స్ ను కూడా మీరు అచీవ్ అవ్వచ్చు సార్ ఇక్కడ, ఓకేనా. మన ట్రిప్స్ కూడా అచీవ్ అవ్వచ్చు. అదే విధంగా ప్రొడక్ట్లు కూడా మీరు ఇందులో తీసుకోవచ్చు. సో ఒకటే సార్ నేను చెప్పేది, ఎన్నో రకాల కంపెనీలు చేసి, ఓకేనా, ఒక లీడర్గా, ఒక కస్టమర్గా, ఓకేనా, చాలా 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 అనుభవం వచ్చి తర్వాత మనం ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది సార్. సో ఎన్నో రకాల కంపెనీలో ఫ్రాంచైజీలు అనగానే 4 లక్షల డబ్బులు కట్టాలి, 5 లక్షల డబ్బులు కట్టాలి, స్టాక్ తెచ్చుకోవాలి, స్టోర్ పెట్టుకోవాలి, అమ్ముకోవాలి, ప్రొడక్ట్లు అమ్మి నేనే డబ్బు సంపాదించాలంటారు. ఇలాంటి బాధలు లేకుండా, ఏ లీడర్కి ఇబ్బంది కలగకుండా మనం చాలా 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 క్లియర్గా మన ప్లాన్ అనేది చేయడం జరిగింది సార్ ఇక్కడ, ఓకేనా. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏదున్నా మన కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్కి వచ్చి క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు తీసుకోగలరు, ఓకేనా. ఎందుకంటే ఎవరో వచ్చారు సార్, యూట్యూబ్లో చెప్పారు, ఫోన్ మాట్లాడారు, నేను ఎట్లా తీసుకోవాలనే డౌట్ మీకు అవసరం లేదు సార్. ఎవరున్నా 24/7 మేము అవైలబుల్గా ఉంటాము, ఓకేనా. సో మన ఆఫీస్ అడ్రస్ తీసుకోవచ్చు, మన కంపెనీ కస్టమర్ కేర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ప్రతి వివరం, పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మీరు అన్ని స్టార్ట్ చేసుకోండి సార్, నో ఇష్యూ, ఓకేనా. సో నేను డామ్ షూర్గా చెబుతాను సార్, మన దాంట్లో ఫ్రాంచైజ్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ఇన్కమ్ చూస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి సార్, ఒక జిల్లాలో 5-6 లక్షల మంది డబ్బులు ఉంటే ఒక వ్యక్తికి మాత్రమే మన జిల్లా ఫ్రాంచైజ్ ఇస్తాం, ఓకేనా. అంటే ఖమ్మంలో మల్లేష్ అనే వ్యక్తికి ఇచ్చినాం, ఓకేనా. ఒంగోలులో హరీష్ అనే వ్యక్తికి ఇచ్చినాం, అనంతపురంలో వెంకటరమణ సార్ అని చెప్పే వ్యక్తికి ఇచ్చినాం అనుకుందాం, ఓకేనా.
ఇప్పుడు అనంతపురం జిల్లాలో వెంకటరమణ గారు వదిలేసేంత వరకు మళ్ళీ ఇంకొక ఫ్రాంచైజ్ కొనలేరు. అంటే వెంకటరమణ గారికి 1,00,000కి 2,00,000 వచ్చేసినాయి, మళ్ళీ ఆయన పెట్టుకుంటాడు, మళ్ళీ సంపాదించుకుంటాడు, మళ్ళీ ఆయన పెడతాడు, మళ్ళీ సంపాదించుకుంటాడు. అంటే ఆయన వదిలేసేంత వరకు వేరే వాళ్ళు కొనలేరు సార్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్లియర్గా ఆలోచన చేసి ఇప్పుడే మీ యొక్క ఫ్రాంచైజ్ అనేది బుక్ చేసుకోండి. దీని ఇంపార్టెన్స్ అనేది సార్, అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు అర్థం కాదు, ఓకేనా? చేయి దాటిపోయినప్పుడు మన కళ్ళ ముందే ఇంకొక వ్యక్తి ఆ ఫ్రాంచైజ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నప్పుడు అరే ముందే తీసుకుంటే పోయేది కదా, ముందే మనం బ్లాక్ చేసుకుంటే పోయేది కదా అనే పాయింట్ 100కి 100% వచ్చింది సార్. రాబోయే రోజుల్లో మన మిస్టర్ వరల్డ్ కంపెనీ అనేది ఒక ప్రపంచం సృష్టించబోతుంది. డిజిటల్ ఫ్రాంచైజెస్లో ఒక మార్కెటింగ్ చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయం అనేది మనం రాయబోతున్నాము. సో అందులో మీరు భాగమయ్యి మంచి ఇన్కమ్ సంపాదిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన కంపెనీ డీటెయిల్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, కస్టమర్ కేర్ కాంటాక్ట్ అవ్వచ్చు, మీ అప్లైనర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ విధంగా ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి సార్. తెలుసుకున్న తర్వాత తప్పకుండా మీ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. మన కంపెనీ మిస్టర్ వాల్ట్, ఓకేనా? సో మిస్టర్ వాల్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా? సో మనతో పాటు జర్నీ చేసి మీ సక్సెస్ని మాతో పంచుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.